హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దీపావళి అంటే వెలుగుల పండుగ. చీకట్లను పారదోలే వెలుగుల పండుగగా దీన్ని మన తెలుగు ప్రజలు ఎంతో ఆహ్లాదకరంగా జరుపుకుంటారు. ఈ పండుగ వెనుక అనేక పురాణ కథలు ఉన్నప్పటికీ మన భారతీయ సాంప్రదాయంలో ముఖ్యంగా శ్రీరాముడి అయోధ్య రాకతో దీపావళి ప్రారంభించడమైనది అని చెబుతారు. రాక్షసరాజు రావణుడిని సంహరించి 14 సంవత్సరాల అరణ్యవాసం ముగించుకొని శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చారు. ఆ రోజు ప్రజలు ఆనందంతో తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించి వెలుగులతో నగరాన్ని అలంకరించారు. అదే రోజున దీపావళి అని పిలవడం ప్రారంభమైంది. ఇంకా మరో కథ ప్రకారం ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవి సముద్ర మథనంలో అవతరించి భక్తులకు ఐశ్వర్యం ప్రసాదించిందని కూడా చెబుతారు. అందుకే ఈ రోజున ప్రజలు లక్ష్మీదేవిని పూజించి తమ ఇళ్లల్లో సంపద, శుభం నిండాలని కోరుకుంటారు. సాయంత్రం సమయానికి దీపాలు వెలిగించి పటాకులు పేలుస్తారు. పిల్లలు, పెద్దలు అందరూ నవ్వులతో, మిఠాయిలతో, ఆనందంతో ఈ పండుగను జరుపుకుంటారు. తెలుగు ప్రాంతాల్లో దీపావళి 3 రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు నరక చతుర్దశి, రెండవ రోజు అమావాస్య దీపావళి, ప్రధాన రోజు మూడవ రోజు బలిపాడ్యమి, నరక చతుర్దశి. నరక చతుర్దశి రోజున శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించి ప్రజలకు శాంతి కలిగించాడని నమ్మకం ఉంది. బలిపాడ్యమి రోజున మహాబలి చక్రవర్తిని విష్ణుమూర్తి వామన అవతారంలో కాపాడినాడని, వెలుగుల విజయం, సంపద, ప్రేమ, శాంతి అనే సూత్రాలను ప్రతిబింబించే దీపావళి పండుగ మన తెలుగు సంస్కృతిలో ఎంతో ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. ప్రతి ఇంట వెలుగులు వెలిగించి మనసుల్లోని చీకట్లను పారదోలే స్ఫూర్తిని ఈ పండుగ మనకు అందిస్తుంది. చివరగా దీపావళి పండుగ మనకు చెబుతున్న సందేశం: చీకట్లలో వెలుగు వెలగాలి, మనసులో మంచితనం మెరవాలి. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.